జూన్ 12, 2025 ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే క్రాష్ అయింది. 242 పీపుల్ ఆన్ బోర్డ్ ఉన్నారు. 241 ప్రిజ్యూమ్డ్ డెడ్. ఇది ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఒక బిగ్ ట్రాజెడీ. కానీ ఎలా జరిగింది? టెక్నికల్ ఎర్రరా, పైలట్ మిస్టేకా, లేదా వేరే ఏమైనా కారణమా? లెట్స్ డైవ్ ఇన్. నమస్కారం కామ్రేడ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో లాగ్. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 రన్వే 23 నుండి టేక్ ఆఫ్ అయ్యి మెల్లిగా పైకి లేవడం స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్ లోనే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. దొరికిన కొన్ని CCTV ఫుటేజెస్ తో ఒక్కొక్కటి డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. దిస్ ఈస్ జస్ట్ ప్రిజంప్షన్, ఇంకా ఇనిషియల్ రిపోర్ట్ రాలేదు. సో ఏ కాంక్రీట్ కన్క్లూజన్ కి వెళ్లకుండా విత్ పించ్ ఆఫ్ సాల్ట్ దీన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్, ల్యాండింగ్ గేర్ రిట్రీట్ చేయలేదు. యూజువల్లీ టేక్ ఆఫ్ అయిన 10 to 15 సెకండ్స్ లోనే ల్యాండింగ్ గేర్ ని ఫోల్డ్ చేస్తారు, కానీ ఇక్కడ వీల్స్ ఓపెన్ గానే ఉన్నాయి. సో ప్లేన్ హెవీ డ్రాగ్ ని ఎక్స్పీరియన్స్ చేసింది. సెకండ్, ఫ్లాప్స్ ప్రాపర్ పొజిషన్ లో లేవు. ఇది చాలా మంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఇనిషియల్ CCTV ఫుటేజ్ చూశాక ఈ కన్సర్న్ ని ముందు పెట్టారు. అసలు ఫ్లాప్స్ అంటే వింగ్స్ లో ఉండే అడ్జస్టబుల్ సర్ఫేస్. దీన్ని లిఫ్ట్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. కరెక్ట్ ఫ్లాప్ యాంగిల్ లేకుంటే ప్లేన్ కి ప్రాపర్ లిఫ్ట్ ఉండదు. థర్డ్, ఎయిర్ క్రాఫ్ట్ క్లైమ్ చేయలేదు. డ్రీమ్ లైనర్ 787-8 సిరీస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ సిచ్యువేషన్ లో అయినా సింగిల్ ఇంజన్ తో ల్యాండ్ ఆర్ టేక్ ఆఫ్ స్మూత్ గా చేయగలిగే కెపాసిటీ ఉన్న ఒక అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్. సో సస్పిషన్ ఏంటంటే ఐదర్ థ్రస్ట్ ఫుల్ గా అప్లై చేయలేదు ఆర్ బర్డ్ హీట్ వల్ల రెండు ఇంజన్స్ డ్యామేజ్ అయ్యి ఉండాలి. బట్ రెండు ఇంజన్స్ ఒకేసారి మాల్ ఫంక్షన్ అనేది కోటిలో 1% పాసిబిలిటీనే. అండ్ ఫోర్త్, ఆల్టిట్యూడ్ మ్యాక్స్ 625 ఫీట్ రీచ్ అయింది. నార్మల్ గా ఈ టేక్ ఆఫ్ టైమ్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఆల్రెడీ 2000 to 3000 ఫీట్ లో ఉండాలి. కానీ AI-171 లిఫ్ట్ అవుతుండగానే 600 to 800 ఫీట్ మధ్యలో ఎయిర్ క్రాఫ్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి విత్ ఇన్ సెకండ్స్ లో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే నుండి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చాలా క్రౌడెడ్ ఏరియా అయిన BJ మెడికల్ కాలేజ్ హాస్టల్ డాక్టర్స్ క్వార్టర్స్ మీద క్రాష్ అయింది. అప్పటికే టైం మధ్యాహ్నం 1:40 కావడం వల్ల హాస్టల్లో స్టూడెంట్స్ లంచ్ బ్రేక్ కి గ్రౌండ్ ఫ్లోర్ లో రిలాక్స్ అవుతున్నారు. సో ఈ సడన్ ఇంపాక్ట్ వల్ల మెడికల్ స్టూడెంట్స్, రెసిడెంట్స్ అండ్ హాస్టల్ స్టాఫ్ చాలా మంది స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు. హెవీ ఫైర్ వల్ల చాలా మందిని ఐడెంటిఫై చేయడం కూడా కష్టమైంది. అండ్ మెయిన్లీ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ప్యాసింజర్స్ కి సర్వైవల్ ఛాన్స్ 0. అహ్మదాబాద్ టు లండన్ బౌండెడ్ ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్ లో మొత్తం 242 మెంబర్స్ ఆన్ బోర్డ్ ఉన్నారు. రిపోర్ట్స్ ప్రకారం 169 ఇండియన్ నేషనల్స్, 53 బ్రిటిష్, 1 కెనేడియన్ అండ్ 7 పోర్చుగీస్ నేషనల్స్ ఉన్నారు. 2 పైలట్స్ అండ్ 10 క్రూ తో కలిపి మొత్తం 242 ప్యాసింజర్స్. ఈ ట్రాజెడీలో విశ్వాస్ కుమార్ రమేష్ ప్యాసింజర్ ఆన్ సీట్ 11 ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన కూర్చొని ఉన్నారు. క్రాష్ ఇంపాక్ట్ లో సివియర్ జర్క్స్ వచ్చినా ఆయన సంహౌ సీట్ బెల్ట్ సెక్యూర్ గా ఉండడం వల్ల మైనర్ ఇంజురీస్ తో సర్వైవ్ అయ్యారు. ఆయన మాత్రమే ఎయిర్ క్రాఫ్ట్ లోని ప్యాసింజర్ సర్వైవల్ లిస్ట్ లో ఉన్నారు. క్రాష్ సైట్ దగ్గర డాక్టర్స్ హాస్టల్లో 28+ స్టూడెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు. ప్లేన్ స్ట్రైట్ గా బిల్డింగ్ మీద పడడం వల్ల ఇన్స్టెంట్ ఇంపాక్ట్. అహ్మదాబాద్ నుండి లండన్ కి దూరం 6800 కిలోమీటర్స్. సో AI-171 1,25,000 లీటర్స్ ఏవియేషన్ ఫ్యూయల్ ని ఆన్ బోర్డ్ క్యారీ చేస్తుంది. ఈ సడన్ క్రాష్ వల్ల ఫ్యూయల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి పెద్ద మంటలు చెలరేగాయి. ఫైర్ స్పీడ్ గా స్ప్రెడ్ అవడం వల్ల ఎవాక్యుయేషన్ కి స్కోప్ లేదు. ఎవ్రీథింగ్ రెడ్యూస్ టు యాషెస్. బాడీస్ ఐడెంటిఫికేషన్ కి కూడా కష్టమైతుంది. ఈ ట్రాజిక్ న్యూస్ వినగానే కంట్రీ మొత్తం షాక్ అయింది. PM నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేసి వారి సానుభూతి ప్రకటించారు. అండ్ సెలబ్రిటీస్, ఏవియేషన్ ఎక్స్పర్ట్స్, ఫారెన్ డిప్లొమాట్స్ అందరినీ ఈ ట్రాజిక్ న్యూస్ డిస్టర్బ్ చేసింది. ఎయిర్ ఇండియా ఓనర్ అయిన టాటా గ్రూప్ ఈచ్ విక్టిమ్ ఫ్యామిలీకి 1 crore ఎక్స్గ్రేషియా కాంపన్సేషన్ గా అనౌన్స్ చేసింది. UK ఎంబసీస్ కూడా ఫాస్ట్ ట్రాక్ హెల్ప్ డెస్క్ సెట్ చేసి పాస్పోర్ట్, లీగల్ ఎయిడ్, క్రిమేషన్ ప్రాసెస్ ని స్పీడప్ చేస్తున్నారు. ఇది జస్ట్ ఒక క్రాష్ కాదు, ఇంటర్నేషనల్ ఏవియేషన్ ట్రాజెడీ. ఇనిషియల్ అనాలిసిస్ లో 3 మేజర్ ప్రాబ్లమ్స్ క్లియర్ గా స్టాండ్ అవుట్ అవుతున్నాయి. ఫస్ట్, ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ చేయలేదు. ప్లేన్ ఎయిర్ లో లేచిన తర్వాత వీల్స్ ఫోల్డ్ చేయాలి, కానీ ఇక్కడ గేర్ ఓపెన్ గానే ఉండడం వల్ల హెవీ డ్రాగ్ క్రియేట్ అయింది. సెకండ్, ఫ్లాప్స్ రాంగ్ పొజిషన్ లో ఉండడం. ఫ్లాప్స్ అంటే వింగ్ ఎడ్జెస్ మీద ఉన్న లిఫ్ట్ జనరేట్ చేసే సర్ఫేసెస్. ఇది టేక్ ఆఫ్ టైమ్ లో కరెక్ట్ యాంగిల్ లో ఉండాలి, కానీ ఈ కేసులో ఫ్లాప్స్ మిస్కాన్ఫిగర్డ్ ఉండడం వల్ల ఎయిర్ థ్రస్ట్ మిస్ మ్యాచ్ అయింది. 3, ఇంజన్స్ ప్రాపర్ థ్రస్ట్ లో లేవు. అంటే ఐదర్ ఇంజన్ లో పార్షల్ ఫెయిల్యూర్ అయినా అయి ఉండాలి, లేదా కాక్పిట్ కాన్ఫిగరేషన్ లో ఎర్రర్ వల్ల ఫుల్ థ్రస్ట్ అప్లై చేయలేకపోయి ఉంటారని సస్పిషన్. ATC రికార్డ్స్ లో మేడే కాల్ రిజిస్టర్ అయింది, కానీ రెస్పాన్స్ కి టైం లేదు. టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్ లోనే అంతా ఫినిష్. ఇది టెక్నికల్ ఫెయిల్యూరా లేక హ్యూమన్ ఎర్రరా? ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్. లెట్స్ వెయిట్ ఫర్ ఎ డీటెయిల్డ్ రిపోర్ట్. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ప్రపంచంలోనే ఒక ట్రస్టెడ్ అండ్ హైటెక్ ఎయిర్ క్రాఫ్ట్. ఫ్యూయల్ ఎఫిషియంట్, లాంగ్ రేంజ్ అండ్ నార్మల్లీ చాలా సేఫ్ ఎయిర్ క్రాఫ్ట్. కానీ రీసెంట్ మంత్స్ లో
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA లో రిపోర్ట్స్ ప్రకారం అసెంబ్లీ ఫ్లాస్, లూజ్ బోల్ట్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ లూప్ హోల్స్ గురించి అలార్మింగ్ కంప్లైంట్స్ వచ్చాయి అండ్ బోయింగ్ మీద గ్లోబల్ ట్రస్ట్ క్వశ్చన్ లో పడిపోయింది. ఇండియన్ ఏవియేషన్ లో లాస్ట్ మేజర్ క్రాషెస్ లో రన్వే ఓవర్ షూట్ అయిన 2010 మ్యాంగ్లూర్ క్రాష్ ఆర్ స్లిప్పరీ రన్వే లో ల్యాండింగ్ ఫెయిల్యూర్ అయిన 2020 కోరికోడ్ క్రాష్ కన్నా AI-171 ట్రాజెడీ స్కేల్ లో డ్యామేజ్ అండ్ డెత్ టోల్ లో చాలా సివియర్. ఇది ఒక మేజర్ రెడ్ ఫ్లాగ్, నాట్ జస్ట్ ఫర్ బోయింగ్ బట్ ఇండియన్ ఏవియేషన్ సిస్టమ్ కి కూడా. ఇన్వెస్టిగేషన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB, UK నుంచి AAIB UK అండ్ US నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్ NTSB కలిసి జాయింట్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. క్రాష్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ నుండి బ్లాక్ బాక్స్ కూడా రికవర్ చేశారు. వాయిస్ రికార్డర్ అండ్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఇవి రెండు ఇప్పుడు డీటెయిల్ గా డీకోడ్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ లో ఫోకస్ చేసే కీ ఏరియాస్ ఏంటంటే పైలట్ యాక్షన్స్ అంటే ఎనీ లాస్ట్ మూమెంట్ డెసిజన్ ఎర్రర్స్, సిస్టమ్ లాగ్స్, ఎనీ వార్నింగ్ సైన్స్ ని ఇగ్నోర్ చేశారా, ఫ్లాప్స్ అండ్ ల్యాండింగ్ గేర్ ఆపరేషన్స్ ఇది మాన్యువల్ ఆర్ ఆటో ఫెయిల్యూర్ అయిందా, ఇంజన్ థ్రస్ట్ వెక్టర్ అసలు ఫుల్ పవర్ అప్లై చేశారా లేదా, ఇంకా ఇలాంటి ఎన్నో ఆస్పెక్ట్స్ మీద డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. టాటా గ్రూప్ తరపు నుండి విక్టిమ్ ఫ్యామిలీస్ కి ఫినాన్షియల్, లీగల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఆల్రెడీ అందడం స్టార్ట్ అయింది. ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటరీ బాడీ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఇమీడియట్ గా టేక్ ఆఫ్ ప్రోటోకాల్స్, క్రూ ట్రైనింగ్ అండ్ ATC కోఆర్డినేషన్ మొత్తం అన్నిటినీ రివ్యూ చేయడం మొదలు పెట్టింది. ఒకే ఒక మూమెంట్ లో ఒక ఫ్యామిలీ, ఒక జీవితం, ఒక జర్నీ మొత్తం ఫినిష్. ఒక ఫ్లైట్ టికెట్ తీసుకొని ఒక డ్రీమ్ తో జర్నీ స్టార్ట్ చేశారు కానీ డెస్టినేషన్ కి రీచ్ అవ్వలేకపోయారు. ఇది టెక్నికల్ ఫాల్ట్ అయినా, హ్యూమన్ ఎర్రర్ అయినా ఫైనల్ గా రిజల్ట్ ఒకటే, 241 ప్లస్ లైఫ్స్ లాస్ట్. ఇది జస్ట్ ఒక క్రాష్ కాదు, ఇది సిస్టమ్ ఫ్లా ని ఎక్స్పోజ్ చేస్తున్న ఒక వేకప్ కాల్. సేఫ్టీ అనేది మాన్యువల్స్ లో మాత్రమే ఉంటే సరిపోదు, దాని ఇంప్లిమెంటేషన్, అకౌంటబిలిటీ అండ్ సేఫ్టీ లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ కి ప్రివెన్షన్ ఏవియేషన్ లో ఇప్పుడు ఇది మ్యాండేటరీ. భారత్ ఏవియేషన్ సిస్టమ్ కి సీరియస్ అప్గ్రేడ్ అవసరం. నాట్ జస్ట్ టెక్నాలజీ బట్ మైండ్ సెట్, ట్రైనింగ్ అండ్ రియల్ టైమ్ క్రైసిస్ రెస్పాన్స్. ఈ ట్రాజెడీలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి అండ్ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి. ఈశ్వర్ ఇచ్చాత్ మోక్షం ప్రాప్తిరస్తు. ప్రతి గంటకి ఈ ట్రాజెడీ గురించి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. అన్ని వెరిఫై చేసి ట్రస్టెడ్ సోర్సెస్ నుండి డేటా కలెక్ట్ చేసి మీ ముందు పెడతా. ఈ వీడియోలో నేనేమైనా డేటా మిస్ చేసినా లేదా మీరేమన్నా ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటున్నారా, అసలు మీరేమనుకుంటున్నారు, ఇది పైలట్ ఎర్రరా, సిస్టమ్ ఇష్యూనా, FAA ఫెయిల్యూరా లేక ఇంకేమైనా? మీ సజెషన్స్ అండ్ ఇన్పుట్స్ ని కమెంట్ చేయండి అండ్ #MeTooForB2 అని కమెంట్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కోణంతో కలుద్దాం. అంటిల్ దెన్ లోకా సమస్త సుఖినో భవంతు. మీ యశ్వంత్ నాసు.